హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లోని నిరుద్యోగిత భావనలు అనే టాపిక్ని చర్చించబోతున్నాం. అయితే భారతదేశంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ దీనికి సంబంధించిన నివేదికలను ఈ రిపోర్ట్స్ని వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ వారు ఇస్తారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వారు ఇస్తారు. ప్రజెంట్ అయితే ఎన్ఎస్ఓ ఇస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎన్ఎస్ఓలో భాగమే. ఓకేనా. సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ కలిపి ఎన్ఎస్ఓగా మార్చబడింది. అయితే మనము క్వశ్చన్లో ఎన్ఎస్ఎస్ఓ ఉండి ఎన్ఎస్ఓ ఉంటే మాత్రం ఎన్ఎస్ఓనే ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ని 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎన్ఎస్ఎస్ఓ 1972-73లో తీసుకొచ్చింది. అవే సేమ్ కాన్సెప్ట్స్. నిరుద్యోగ భావన అనేది ఆ 3 కూడా ఇప్పటి వరకు అవే 3 కాన్సెప్ట్స్ మనం వాడుతున్నాం. 1972-73లో ఎన్ఎస్ఎస్ఓ వారు 3 భావనలను తీసుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మన దేశంలో 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ నిరుద్యోగిత సంబంధించి మనకు 3 భావనలు ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి ఫస్ట్ సాధారణ స్థితి నిరుద్యోగిత, దీన్ని యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ వారం వారి స్థితి నిరుద్యోగిత, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. అదేవిధంగా రోజువారీ స్థితి నిరుద్యోగిత, ఇది కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ భావనలు ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కామన్గా అయితే మనకి ఇక్కడ ఒక నోట్ ఉంది. అదేంటంటే ఈ ఎన్ఎస్ఎస్ఓ వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 1972-73 నుంచి వెళ్ళి మొన్న 2017 వరకు ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి లార్జ్ శాంపిల్ సర్వే ఆధారంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని అండ్ అన్ఎంప్లాయ్మెంట్ని అంచనా వేశారు. అయితే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇది 2017-18 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీన్ని ఎవరిస్తారంటే ఎన్ఎస్ఓ వాళ్ళు ఇస్తారు. 2017-18 నుంచి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీని ద్వారా నిరుద్యోగితని ఎన్ఎస్ఓ వాళ్ళు అంచనా వేస్తున్నారు. 2017-18 అనేది ఈ ఇయర్ ఇంపార్టెంట్. మొన్న గ్రూప్ 2లో కూడా ఇది వచ్చింది బిట్. అయితే అంతకుముందు అయితేనేమో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన అయితే ఎన్ఎస్ఓ వాళ్ళు ఇస్తున్నారు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ భావనలు చూసుకుంటే ఫస్ట్ మనకు సాధారణ స్థితి నిరుద్యోగిత. దీంట్లో చూసుకుంటే మనకి సర్వే జరుగు సంవత్సరం ప్రజెంట్ ఈ ఇయర్ జరుగుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ జరిగే సంవత్సరంలో ఎక్కువ రోజులు పని కోసం ప్రయత్నించిన పని దొరకని స్థితిని ఈ సాధారణ స్థితి నిరుద్యోగిత అంటాం. ఈ ఇయర్ మనకి సర్వే జరుగుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించి జరుగుతున్నప్పుడు ఒక పర్సన్ ఎక్కువ రోజులు ట్రై చేసిండు పని కోసం, అయినా కానీ ఆయనకు పని దొరకలేదు. చాలా ఎక్కువ రోజులు పని దొరకలేదు ఆయనకు. అది సాధారణ స్థితి నిరుద్యోగిత. ఎక్కువ రోజులు చేసినా కానీ పని దొరకలేదు కాబట్టి దీన్నే దీర్ఘకాలిక శాశ్వత నిరుద్యోగిత అని అంటారన్నమాట. అయితే దీనికి సంబంధించి రిపోర్ట్ చూసుకుంటే మనకు ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్ ఇది 2011లో జరిగింది. ఈ రౌండ్ ప్రకారం ఇది 2.7% ఉంది. ఓకేనా. ఎన్ఎస్ఎస్ఓ 68th రౌండ్ ఇది 2011లో జరిగింది. దీని ప్రకారం ఈ సాధారణ స్థితి నిరుద్యోగిత అనేది 2.7%. అయితే ఈ సాధారణ స్థితి నిరుద్యోగితను బహిరంగ నిరుద్యోగితని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ని దేని ద్వారా అంచనా వేస్తారంటే ఈ సాధారణ స్థితి నిరుద్యోగిత ద్వారా. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి వారం వారి స్థితి నిరుద్యోగిత, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్. దీంట్లో ఏంటంటే సర్వే జరుపుతున్న వారం, సపోజ్ ఈ వీక్ సర్వే జరుపుతున్నారు అనుకోండి. దాంట్లో పని చేయడానికి ఒక పర్సన్ బాగా ట్రై చేసిండు, అయినా కానీ ఆయనకు ఒక గంట కూడా పని దొరకలే. అట్లా ఒక గంట కూడా పని దొరకకపోతే దాన్ని మనము ఇక్కడ వారం వారి స్థితి నిరుద్యోగితగా మనం చెప్తాం. అయితే ఈ సర్వే జరిగే వారంలో ఆయనకి ఒక్క రోజు కానీ లేదా అట్లీస్ట్ ఒక 1 అవర్, ఒక రోజన్నా ఒక గంటన ఆయనకు పని దొరికింది అనుకోరి, అది మనము ఈ వారం వారి స్థితి నిరుద్యోగిత లెక్క అనుకోం. ఒక్క గంట కానీ ఒక రోజు కానీ దొరికిందంటే అయిపోయి ఆయన ఎంప్లాయ్ అన్నమాట. ఇది 68th రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం 3.7 ఉంది. ఇది 3.7% ఉంది. అది ఇంత మనం చూసుకుంటే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? 2.7% ఉంది. ఇది 68th ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ ప్రకారం ఇక్కడ. ఓకే.
నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇవి రెండు అయిపోయినాయి. థర్డ్ది వచ్చేసి రోజువారీ స్థితి నిరుద్యోగిత. సో ఈ రోజువారీ స్థితి నిరుద్యోగిత వచ్చేసి ప్రజెంట్ సర్వే జరుపుతున్న ఈ వారంలో మనకు ఇది వారంలో ఇక్కడ మన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో వారం వారి స్థితి నిరుద్యోగితలో సర్వే జరుపుతున్న వారంలో అంటే మొత్తం వీక్ మొత్తం మాట్లాడాం. ఇక్కడ సర్వే జరుపుతున్న వారంలో ఇక్కడ రోజువారీ స్థితిలో వచ్చేసి సర్వే జరుపుతున్న వారంలో ఓన్లీ వర్కింగ్ డేస్ తీసుకుంటాం. ఓకే, వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్ని ఎగ్జామ్షన్ చేస్తాం. ఓన్లీ వర్కింగ్ డేస్లో ఆయనకు ఎన్ని గంటలు పని దొరికింది అనేది ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఈ వర్కింగ్ డేస్లో ఎన్ని గంటలు పని దొరుకుతుందో ఈ రోజువారీ స్థితి నిరుద్యోగిత అనేది మనకు ఇక్కడ తెలుపుతుంది అన్నమాట. సో ఇది ఒక్కటి గంటల్లో ఉంది, మిగతా అన్ని రోజుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే వారం వారి స్థితి కానీ ఈ సాధారణ స్థితి అంటే యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్లో కానీ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది రోజుల్లో అంటే ఇన్ని రోజుల్లో కానీ అట్లా ఉంటే ఈ రోజువారీ స్థితి నిరుద్యోగిత మాత్రం అవర్స్లో చూస్తుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఒక పర్సన్కి 4 అవర్స్ అనేది వర్క్ దొరికింది, 4 అవర్స్ వర్క్ దొరికింది కంటే తక్కువ వర్క్ 4 అవర్స్ బిలో అతనికి వర్క్ దొరికితే సో అతను హాఫ్ డే వర్క్ చేసినట్టు. 4 అవర్స్ కంటే ఎక్కువ అతనికి వర్క్ దొరికింది అనుకోండి, అంటే 4 అవర్స్ కంటే ఎక్కువ అతను వర్క్ చేసిన అనుకోండి, అతను ఫుల్ డే వర్క్ చేసినట్టు. 4 అవర్స్ కంటే తక్కువ అతను వర్క్ చేస్తే హాఫ్ డే చేసినట్టు, 4 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేస్తే అతను ఫుల్ డే వర్క్ చేసినట్టు అన్నమాట. సో యాక్చువల్లీ దీన్ని సమగ్ర నిరుద్యోగిత అంటారు. సో కాంప్రహెన్సివ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎందుకంటే మనకు వర్కింగ్ డేస్లో మాత్రమే చూస్తుంది కదా ఇది, అలా అన్నమాట. అయితే ఇది ఎందుకు అంటే సమగ్ర నిరుద్యోగితను సో కాంప్రహెన్సివ్ అన్ఎంప్లాయ్మెంట్ని అంచనా వేయడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే మనకి ఈ రోజువారీ స్థితి నిరుద్యోగిత. సో ఇది 68th రౌండ్ NSSO 68th రౌండ్ ప్రకారం ఇది 5.6 ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఒక నోట్ ఏంటంటే సాధారణ స్థితి అంటే యూజువల్ స్టేట్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇది రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అంచనా వేస్తే ఈ కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం దీంట్లో గంటల్లో అన్ఎంప్లాయ్మెంట్ అంచనా వేస్తున్నారు. ఓకే, ఇదన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే NSSO 68th రౌండ్ ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది యూజువల్ స్టేటస్ కంటే ఎక్కువగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి వీక్లీ స్టేటస్లో ఉంది 3.7%, వీక్లీ స్టేటస్ కంటే ఎక్కువగా కరెంట్ డైలీ స్టేటస్లో ఉంది. ఇక్కడ ఎంత ఉంది 5.6% ఉంది. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.